వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మానవుల కోసం దేశాలు సరిహద్దులు అనేటివి కృత్రిమంగా మనం సృష్టించుకున్నవే. ఒకప్పుడు రాజ్యాలు ఉన్నప్పుడు బలవంతుడైన రాజు ఆక్రమించుకుంటూ పోతే పెద్ద పెద్ద రాజ్యాలు ఉండేవి. మళ్ళీ సామంతులు స్వతంత్రం ప్రకటించుకుంటే అవి చిన్న రాజ్యాలుగా మారినాయి. రాజ్యాల సరిహద్దులు మనం సృష్టించుకునే. ఈ రోజు వీసా విధానం ఒకప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వరకు అఖండ్ భారత్, కానీ దేశ విభజన జరిగిన తర్వాత బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ రకరకాల దేశాలుగా ఈ రోజు వీసాలు తీసుకొని మనం వెళ్తున్నాం. ఈ సరిహద్దులు అన్ని కూడా మనం కృత్రిమంగా సృష్టించుకున్న సరిహద్దులే, మానవులు తయారు చేసుకున్న సరిహద్దులు. కానీ వీళ్ళందరికీ అవసరమైన అవసరాలు ఏమి? వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం పాలకుల మీద ఉన్నది. అది రాజ్యాలు కావచ్చు, స్వతంత్ర భారతదేశం కావచ్చు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. స్వతంత్ర భారతదేశంగా 75 సంవత్సరాలు అనేది చాలా చిన్నది. మనం పురాణాలను విన్నప్పుడు, చరిత్రలు చదివినప్పుడు వేల సంవత్సరాల చరిత్ర గురించి మాట్లాడుకుంటున్నాం, చర్చించుకుంటున్నాం. వేల సంవత్సరాల చరిత్రలో 75 సంవత్సరాలు అనేది ఒక చిన్న ప్రయాణం మాత్రమే. ఈ చిన్న ప్రయాణంలో ఎంతో మంది ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు రకరకాలుగా వచ్చిండ్రు. కానీ కొద్ది మంది మాత్రమే చరిత్రలో నిలబడ్డారు. ఆ కొద్ది మంది చరిత్రలో తీసుకున్న నిర్ణయాలు చరిత్రనే మలుపు తిప్పే విధంగా రాష్ట్రాలు, దేశాలు అభివృద్ధి పదం వైపు నడిచినాయి. క్లోజ్డ్ ఎకానమీ నుంచి ఓపెన్ ఎకానమీ, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఆనాడు మన బిడ్డ పివి నరసింహారావు గారు, తెలంగాణ బిడ్డ, ఈ దేశానికే దార్శనికుడుగా మారి ప్రపంచానికే పోటీ పడే దేశంగా తీర్చిదిద్దినవాడు పివి నరసింహారావు గారు.